భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేత చల్ల నారాయణ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఓ కేసు విషయంలో న్యాయవాది అలీను బీజేపీ నేత బెదిరించారు. రివాల్వర్తో చంపేస్తానని బెదిరించడమే కాకుండా దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ప్రాణభయంతో లాయర్ అలీ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో బీజేపీ నేత చల్ల నారాయణ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేత చల్ల నారాయణ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఒక న్యాయవాదిని బెదిరించినటువంటి ఘటనకు సంబంధించి న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేత చల్ల నారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సెక్షన్ 296 బి 351 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వారం రోజుల క్రితంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే రౌడీ షీటర్ల గన్ ఫైరింగ్ ఘటన మొదలక ముందే నాయకులు సైతం రివాల్వర్లతో బెదిరింపులకు పాల్పడడంతో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ న్యాయవాదిని రివాల్వర్ తో చంపేస్తానని బెదిరించినట్టుగా న్యాయవాది నారాయణ రెడ్డిపై ఆరోపణలు చేస్తారు. తన కేసు వాదించినటువంటి అడ్వకేట్ ను ఆలీని చంపుతానని బెదిరించి దాడికి యత్నించినట్టుగా ఆయన ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ కేసు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. మరి చూడాలి ఈ బీజేపీ నేత చల్లనారాయణ రెడ్డి ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్లా స్పందిస్తారు, ఈ ఆలీ ఇంకా ఫర్దర్ గా ఎట్లా ముందుకెళ్తారని చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి వచ్చి ప్రజెంట్ ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేతపై కేసు నమోదు కావడం, ఆయన వివరించినటువంటి తీరు పట్ల చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.